మెదక్ జిల్లా మండల కేంద్రం కొల్చారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు కొల్చారం బస్టాప్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి టపాసులు పేల్చి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అంబేద్కర్, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి, ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సత్యం, నిరుడి శివయ్య, పోచయ్య, బొల్లిశేకుల కొత్త యాదగిరి, దోమకొండ పాపయ్య, సిద్దిరాములు, చౌటకూరు రాజు, ప్రభాకర్, కృష్ణ, కొల్చారం మాజీ సర్పంచ్ కరెంట్ రాజగౌడ్, ఉప సర్పంచ్ గోపి, వార్డు సభ్యులు కృష్ణ, వనమాల శ్రీధర్, సత్యనారాయణ, చింతల కృష్ణ, ఎర్రోళ్ల శ్రీను, గడ్డం యాదగిరి, ప్రవీణ్, షేకులు తదితరులు పాల్గొన్నారు. మనము అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని వర్గాల వారు మన కొల్చారంలో ఇక్కడ జరుపుకోవడం చాలా శుభ పరిణామం. అందరూ అన్ని వర్గాల నుంచి ఈ విధంగా అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. అయితే అంబేద్కర్ గారి గురించి మన అందరికీ తెలుసు. చాలా మంది ఏమనుకుంటారంటే దళితులకు సంబంధించిన వ్యక్తి అని. అలా కాదు. అంబేద్కర్ వాదం అంటే దళితవాదం కాదు, బహుజనవాదం. బహుజనవాదం అంటే అన్ని వర్గాలు, అంటే ఎక్కువ ప్రజలు ఏ వర్గం అయితే ఉంటారో మనకు రాజ్యాంగ పరంగా చూసినా కానీ, రిజర్వేషన్ పరంగా చూసినా కానీ అక్కడ సోషలీ బ్యాక్వర్డ్ క్యాస్టులు కాకుండా దామాషా ప్రకారం మాత్రమే, అంటే జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందుకే మీరు చూస్తే బీసీకి 27 ఉంటే మిగతా వర్గాల వారికి ఇంకా అంటే జనాభాను బట్టి. సో మీరు ఎక్కువ మంది ఏదైతే ఈ ఆలోచన ఉందో దళితులని, అలా కాకుండా దానికి విరుద్ధంగా మన కొల్చారంలో వినూత్నంగా బీసీ వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి ఈ విధంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతిని జరుపుకోవడానికి ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం, చాలా శుభ పరిణామం. అంబేద్కర్ ఆశయాలు అందరము ముందుకు తీసుకెళ్తామని, దానికి ఆదర్శంగా మన కొల్చార గ్రామమే నిలబడాలని, అయితే అంబేద్కర్ గారి ఆశయాల కోసం మన కొల్చారం ప్రజలు కానీ, యావత్ మన రాష్ట్రం కానీ, భారతదేశం కానీ అన్ని విధాలుగా కృషి చేయడానికి దానికి మొదటడుగు మన కొల్చారమే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్య కాలంలో అనేకమైన రోడ్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ఆ రోడ్ల యాక్సిడెంట్లు వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో మనందరికీ తెలుసు. చిన్న చిన్న తప్పిదాల వల్ల కుటుంబాల్లో అనేకమైన బాధ విషాద ఉంటున్నాయి, అందరికీ తెలుసు. దాని కోసం మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం దానికోసం ఒక ప్రామిస్ చేయాలి. అందుకని దానికి మన స్థానిక ఎస్ఐ గారు రోడ్డు భద్రత గురించి ఒక చిన్న ప్రామిస్ అనేది నోట్ ఉంది, చదువుతాడు. అంబేద్కర్ 135వ జయంతి కొల్చారం మండల హెడ్క్వార్టర్లో జరుపుకుంటున్నాము. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేవారి కుల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసిండు. అంబేద్కర్ రాజ్యాంగ వల్ల మనము తెలంగాణ తెచ్చుకున్నాము. ఓటు హక్కు కూడా అంబేద్కర్ వల్ల మనం సాధించుకున్నాము. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ కానీ, పురుషులు కానీ ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ వల్లనే. జై భీమ్.